సంవత్సరంలో సభలను ఏర్పాటు చేసే విషయంలో మరి కొద్దిగా మేము వెనుకబడ్డాము. అటువంటి తరుణంలో మరి దైవజనులు ప్రపంచంలో అనేక దేశాలలో బహుబలముగా దేవుని చేత దేవుని ఆత్మచేత నడిపబడుతూ అనేక సంఘాలని అనేక విశ్వాసులను బలపరుస్తూ వాడబడుతున్న దైవజనులు విలియమ్స్ గారు మరి 2 మాసాల క్రితం వారు ఒక మెసేజ్ పంపించారు. వెంటనే ఆయన యొక్క వీలును బట్టి ఈ సభలను మేము ఏర్పాటు చేసాం. ఎందుకంటే 2023 సంవత్సరంలో అన్న మా మధ్యకి రాలేకపోయారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ మధ్యకి వస్తానని అప్పుడే మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా మరి అన్న ఈ రీతిగా రావడం బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అన్నకి యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఎక్కువగా మాట్లాడినా ఈ గారికి ఇష్టం ఉండదు. చాలా సంతోషం. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆహ్వానించవచ్చుగా. యేసు ప్రభు అనంటే ఒక విధమైనటువంటి వ్యతిరేకత బాగా ఎక్కువైంది. ప్రపంచంలో అతిపెద్ద ఆటల పోటీలు ఒలింపిక్స్ అంటారు. ఈ సంవత్సరం ప్యారిస్ పట్టణంలో జరిగింది ఒలింపిక్స్. అయితే దాంట్లో ఏం చేశారంటే కొంతమంది నపుంసకులను ఉపయోగించి యేసు ప్రభులాగా ఒక నపుంసకుడు ఉండటం, తర్వాత మరి కొంతమంది నపుంసకులు యేసు ప్రభు శిష్యుల్లాగా చివరి రాత్రి భోజన కార్యక్రమాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు నోటితో ముద్దులు పెట్టుకోవటం, ఇవన్నీ సుమారు 200 కోట్ల మంది చూస్తూ ఉన్నప్పుడు చేశారు. యేసు ప్రభులాగా ఆ విధంగా వ్యవహరించారు. చాలా అసభ్యంగా. ఎందుకు అట్లా చేశారు అని అంటే అది పొరపాటు అయిపోయింది అని అన్నాం. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు అంటే వ్యతిరేకత బాగా ఎక్కువైంది. ఎందుకు అలా వ్యతిరేకత ఎక్కువైంది? యేసు ప్రభు గురించి అలా వ్యతిరేకత ఎక్కువ అవటం బట్టి సత్యాన్ని దూరం చేసుకుంటున్నామా, లేకపోతే కొంతకాలం అయితే ఇంకా యేసు ప్రభుని మర్చిపోతారా, లేకపోతే క్రైస్తవ్యం నెమ్మదిగా క్షీణించిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా ఉత్పన్నం అవడానికి అవకాశం ఉన్నది. ఇది క్రిస్మస్ సందర్భం. క్రిస్మస్ సందర్భంగా అసలు యేసు ప్రభు ఎవరు, ఆయన జన్మ విశేషాల నుంచి యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి, యేసు ప్రభు మన జీవితానికి ఎలాంటి విషయాల్లో ఆయన సరితూగేటువంటి వాడుగా ఉన్నాడు, లేకపోతే ఎలాంటి విషయాన్ని సరిచేసేవాడుగా ఉంటున్నాడు, దాన్ని మనం బైబిల్లోంచి చూద్దాం. అయితే కొంతమంది బైబిల్ నమ్మసక్యం కాదు, బైబిల్ మనుషులు రాసింది, కల్పించి రాశారేమో, అది నమ్మసక్యం కాదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేం వ్యతిరేకించను. సరే, మీరు అలా అనుకుంటే అనుకోండి. మరి ఎట్లాగా దీన్ని ఏ విధంగా మనము సరి చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా తెలుసుకోగలిగితే బాగుంటుంది, ఇది మనకున్నటువంటి ప్రశ్న. బైబిల్లో 4 యేసు ప్రభు గురించి రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అందులో 3 యేసు ప్రభు యొక్క జీవితాన్ని రాశారు. మత్తయి, మార్కు, లూకా. యోహాను మాత్రం కొంచెం ఆలస్యంగా రాశారు. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి ఆయన రాశారు. కాబట్టి ఆయన్ని కొద్దిసేపు పక్కకు పెడితే ఈ 3 యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి రాశారు. వీళ్ళలో 2 మత్తయి, లూకా, వీళ్ళిద్దరు మాత్రం జన్మ విషయాలు రాయటం జరిగింది. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మత్తయి, లూకా వీళ్ళు రాసినటువంటి సువార్తలు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు వీళ్ళిద్దరిలో ఒక సువార్తను కేంద్రం చేసుకొని చూడాలి అనుకుంటున్నాం. అయితే దాని గురించి మీకు చిన్న పరిచయం ఇవ్వాలి. స్కాట్లాండ్ దేశంలో బాగా పేరు ప్రఖ్యాతి గడించినటువంటి భూగర్భ శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన పేరు విలియం మిచెల్ ర్యామ్సే. ఆయన పేరు చాలాసార్లు విలియం ర్యామ్సే అని అంటూ ఉంటారు. ఆయనకి 9 PhDలు ఉన్నాయి. 9. ఎవరైనా ఒకటి చేస్తేనే చాలా ఎక్కువ అనుకుంటారు, కానీ అలాంటి 9 డాక్టరేట్లు ఉన్నాయి ఆయనకి. ఆయనకి 3 గౌరవ బిరుదులు ఇచ్చారు. మన భారతదేశంలో అతి గొప్ప బిరుదు ఏంటంటే భారతరత్న. అయితే ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో అతిపెద్ద బిరుదు ఏంటంటే సర్, అంటే పేరుకు ముందు సర్ అని పెడతారు.
అది ఆయనకి 1906 సంవత్సరంలో ఇచ్చారు, విలియం మిచెల్ రామ్సే అనేటువంటి ఆయన. అయితే ఆయన స్కెప్టిక్, అంటే ప్రతి దాన్ని సందేహపడేవాడు, ప్రశ్నించేవాడు. ఆయన బైబిల్ నమ్మేవాడు కాదు. వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు అయినప్పుడు కూడా ఆయన నమ్మేవాడు కాదు. వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఆయన చర్చికి వెళ్ళేవాడు అలాగా కాదు. అయితే వాళ్ళ మిత్రులంతా అన్నారు, నువ్వు ఇంత చదువుకున్నవాడు కదా, నువ్వు బైబిల్ తప్పని, యేసు ప్రభు దేవుడు కాదని నువ్వు ఒక మాట చెప్తే ఇంగ్లాండ్ దేశపు రాజుతో సహితం ప్రతి ఒక్కళ్ళు కూడా నీ మాట కాదనలేరు కదా, నువ్వు అట్లా ఎందుకు చేయకూడదు అని అడిగారు. అడిగితే విలియం రామ్సే అన్నాడు, మరి నేను చదువుకున్నవాడిని కదా, మేము పరిశోధించకుండా దాని గురించి ఆలోచించకుండా చెప్తే కనుక తప్పు పడతారు నన్ను, కాబట్టి నేను ఒకసారి పరిశోధన చేస్తానని బైబిల్ ఒకటి చదవటం మొదలుపెట్టాడు. ఆయన అక్కడక్కడ చదువుతూ ఉన్నాడు. బైబిల్లో మనకు 66 పుస్తకాలు ఉంటాయి. ఆయన 2 పుస్తకాల మీద తన కనుదృష్టి పడింది. ఆ 2 పుస్తకాల మీద ఆయన ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ 2 పుస్తకాలని ఒక ఆయనే రాశాడు. అయితే ఆయన మిత్రులతో అన్నాడంటే, నాకు దొరికింది ఒక పద్ధతి, ఈ పద్ధతిలో నేను పరిశోధన చేస్తాను, ఒకవేళ పొరపాటు కనబడితే నేను మీరు చెప్పినట్లే బైబిల్ తప్పని ప్రపంచానికి నేను చెప్తాను అన్నాడు. ఏంటి అని అంటే, నేను 2 పుస్తకాలు చూశాను బైబిల్. ఈ 2 పుస్తకాలని ఒక ఆయనే రాశాడు. ఈ 2 పుస్తకాల్లో ఆయన 94 మంది మనుషుల పేర్లు రాశాడు. 94, 54 ఊర్ల పేర్లు రాశాడు, 32 దేశాల పేర్లు రాశాడు, 9 దీవుల పేర్లు రాశాడు. 9 దీవులు, 32 దేశాలు, 54 ఊర్ల పేర్లు, 94 మంది మనుషుల పేర్లు రాశాడు. ఇప్పుడు నేను మనుషుల్ని లెక్కేయలేను, లేకపోతే వెళ్ళి రుజువు చేయలేను. కాబట్టి దేశాలు, ఊర్లు, దీవులు ఆయన చెప్పినట్లే ఉన్నాయా లేదా వెళ్ళి చూసి వస్తాం. ఈ దీవికి దూరం ఎంత, ఈ దీవి ఇటువైపు ఉన్నది అని రాసుకుంటూ వచ్చాను. ఏదన్నా ఒక్క చోట తేడా కనబడింది అనుకో, అంటే ఈ దీవికి తూర్పున అని అన్నాడు, కానీ ఆ తూర్పు లేదనుకోండి, పొరపాటు రాసినట్టు. ఒక్క పొరపాటు ఉన్నా కూడా మనం కొట్టేసేయచ్చు అని ఆయన చెప్తే బాగుంది అని అన్నారు. ఆయన వెళ్ళి పరిశోధిస్తాను అని అన్నాడు. వెళ్ళి పరిశోధించాడు. 12 సంవత్సరాలు పట్టింది ఆయన. ఎందుకంటే ప్రతి దేశం వెళ్ళాలి, ప్రతి ఊరు వెళ్ళాలి, ప్రతి ప్రాంత దీవికి వెళ్ళాలి, అక్కడ రాసినట్లే అక్కడ ఉందా లేదా చూడాలి. ఆయన మొత్తం పరిశోధన చేశాడు. 12 ఏళ్ళు పట్టింది. అయిపోయిన తర్వాత ఆయన గ్రీసు దేశానికి వచ్చి సముద్ర తీరాన్ని కూర్చొని సముద్రం వైపు చూస్తూ ఆయన ఈ విధంగా అన్నాడంట, ఈయనెవరో 1800 సంవత్సరాల క్రితం రాశారు, కానీ అప్పుడు ఎలాంటి ఆయన కొలబద్దలు వాడాడో తెలియదు. ఇప్పుడు నైపుణ్యత పెరిగిపోయింది, ఆధునికత వచ్చింది, అయినప్పుడు కూడా ఒక్క తప్పు కూడా నేను పట్టలేకపోయాను, ఒక్క పొరపాటు కూడా నేను చూడలేకపోయాను. దైవ ప్రమేయం లేకపోతే ఇలాంటి గ్రంథం రాయటం అసాధ్యము అని ఆయన చెప్పి, ఆయన బైబిల్ని నమ్మటమే కాదు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఇంతకీ ఆయన చూసినటువంటి ఆ పుస్తకాలు 2 ఏంటంటే, ఒకటి అపోస్తుల కార్యములు, రెండోది లూకా సువార్త. నేను ఆ లూకా సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ విశేషాన్ని మీకు వర్ణించాలి అనుకుంటున్నాను. లూకా అనేటువంటి ఆయన యూదుడు కాదు, ఆయన అన్యుడు. యేసు ప్రభు వారు లోక రక్షకుడు, కేవలం యూదుల కోసం కాదు. మత్తయి ఆ విధంగా రాసుకుంటూ వచ్చాడు, ఆయన యూదుల రాజు అని. కానీ ఈయన అట్లా కాదు, లోక రక్షకుడు, ప్రపంచం అంతటికి రక్షకుడు. కాబట్టి ప్రపంచం నమ్మాలంటే ఏం చేస్తే నమ్ముతారు, ఎలా రాస్తే నమ్ముతారు, అది రాసుకుంటూ వచ్చాడు ఆయన. బహుశా ఈయన క్రీస్తు శకం 60 ఆ లోపల ఈ సువార్తను పూర్తి చేశారు. మనం 2వ అధ్యాయం 11 వచనాలు చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11 వచనం. ప్రతి వచనాన్ని నేను లూకా భక్తుడు ఎందుకు అలా రాశాడు, దానికి చారిత్రకమైనటువంటి ఆధారం ఏంటి, అదంతా మీ ముందు పెట్టడం ద్వారా నా ప్రయత్నం అవుతాయి. ఇది కట్టుకథ కాదు,
ఎవరో చెట్టు కింద కూర్చొని రాసింది కాదు. యేసు ప్రభు అనే ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన వాడు అనేది రుజువు చేయటమే కాకుండా ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన నీకు నాకు మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో ఏ విధంగా మన సమస్యకు పరిష్కారం అవుతాడు అనేది ఈ 11 వచనాల నుంచి నీకు వర్ణించాలనుకుంటున్నాను. ఒక్కొక్క వచనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినం నేను చదువుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఒకవేళ నాది ఈ ప్రాంతం కాదనుకోండి, నేను వేరే వాడిని, కర్ణాటక నుంచి వచ్చాను అనుకోండి, లేదా తమిళనాడు నుంచి వచ్చాను, లేదా తెలంగాణ నుంచి వచ్చాను. మన అయ్యగారు నన్ను మీటింగ్ పిలిచాను, రాయలం రండి అని అంటే నేను రాలేదు. ఎందుకంటే రాయలం అనేది ఒక చిన్న భాగం, ఒక చిన్న ప్రాంతం. నేను వేరే రాష్ట్రానికి చెందిన వాడిని కాబట్టి నాకు తెలియదు. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారు, రాయలం ఎక్కడండి అని అంటే, ఏమంటే మీరు భీమవరం రండి అని అంటారు. భీమవరం అంటే కొంచెం పేరున్నది కాబట్టి నేను భీమవరం వచ్చిన తర్వాత అప్పుడు రాయలం అనేటువంటి ప్రాంతం రావడం సులభం. మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు లూకా అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీకు యేసు ప్రభు గురించి కదా తెలియాల్సిందే. యేసు ప్రభు అంటే మీకు అంత తెలియదు కదా. అయితే ఒక పని చేస్తాను, మీకు బాగా తెలిసిన ఆయన ఒక ఆయన గురించి చెప్పి ఆయనతో కనెక్షన్ ఇచ్చి మీతో మాట్లాడతాను. అది ఆయన చెప్పిన. మళ్ళీ చదువుతాను మొదలు వచ్చింది. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇప్పుడు కైసర్ ఔగుస్తు అనేటువంటి ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరైనా చక్రవర్తి. ఆ చక్రవర్తి కాలంలో ఇది జరిగింది అంటారు. నీకు రాయడం తెలియకపోవచ్చు, కానీ వివరం తెలుస్తుంది కదా. నీకు యేసుప్రభు ఎవరో తెలియకపోవచ్చు, కానీ కైసర్ ఔగుస్తు తెలుసు కదా. ఈ కైసర్ ఔగుస్తు గురించి మీకు చెప్తాను. ఈయన సెప్టెంబర్ 23 యేసు ప్రభు కంటే 63 సంవత్సరాల ముందు పుట్టాడు. యేసు ప్రభు కంటే క్రీస్తుపురం 63, క్రీస్తు శకం 14లో జూలై 17వ తారీఖున ఆయన చచ్చిపోయాడు. నేను కరెక్ట్గా తారీఖులతో సహా మీ ముందు పెట్టాను, ఎందుకంటే చారిత్రకమైనటువంటి ఆధారం ఉంది, దాన్ని ఎవరు కాదనలేదు. ఈ కైసర్ ఔగుస్తు అనేటువంటి ఆయన ఎవరో కూడా మీకు చెప్తాను. జూలియస్ సీజర్ అని ఒక ఆయన ఉండేవాడు. రోమా సామ్రాజ్యానికి పితామహుడు ఆయన. రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఆయన, జూలియస్ సీజర్. ఆయనకి కొడుకులు లేరు కాబట్టి ఒక ఆయన్ని దత్తత తీసుకున్నాడు. వరుసగా చుట్టం అవుతాడు, అతన్ని దత్తత తీసుకున్నాడు. అతని పేరు ఆక్టేవియస్. ఆ అబ్బాయి పేరు ఆక్టేవియస్. ఆక్టేవియస్ని దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉన్నాడు. ఆ బాబుని తాను దత్తత తీసుకున్నాడు కాబట్టి అతనికి తన పేరు కూడా కలిపి తన పేరు ఆక్టేవియస్ సీజర్ అని పేరు పెట్టాడు. కొంతకాలానికి జూలియస్ సీజర్ చచ్చిపోయాడు. జూలియస్ సీజర్ చచ్చిపోయినప్పుడు 2-3 ఆ స్థానాన్ని కబ్జా చేసుకుందామని ప్రయత్నించారు. బ్రూటస్ అని, యాంటోనీ అని, మార్క్ అని, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ విఫలం అయిపోయారు. ఆక్టేవియస్ సీజర్ క్రీస్తుపూర్వం 39లో ఆయన చక్రవర్తి అయ్యాడు. బాగుంది. కొంతకాలానికి ఇంకా చుట్టూ ఉన్నటువంటి శత్రువులను కూడా చంపేసేసి బాగా పేరు తెచ్చుకున్నాడు. పేరు తెచ్చుకున్నాక తనంతట తానే తనకు ఒక బిరుదు పిలిపించుకున్నాడు. ఏమనంటే, నన్ను అగస్టస్ అని పిలవండి అన్నాడు. సరే, ఇంటికి అగస్టస్ అంటే ఏంటండి అంటాడు. అగస్టస్ అంటే మహనీయుడు, గొప్పవాడు, శక్తి సంపన్నుడు, అగస్టస్ అదే అన్న. కాబట్టి ఆయన పేరు ఏమైపోయిందంటే సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు అయిపోయింది. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, నేను చిన్న ప్రశ్న అడుగుతాను. నేను చేతులు ఎత్తే చాలు, ఇంకా తర్వాత నేను మిమ్మల్ని ఏవాడు. ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తారా? ఆగస్టు నెలలో పేరు చేతులు ఎత్తాను చాలు, ఇది గట్టి. రైట్, మీరు పుట్టింది ఆగస్టు మాసంలో. చాలు, థ్యాంక్ యూ. ఆగస్టు మాసంలో. ఆ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఆ మాసానికి ఇదివరకు వేరే పేరు ఉండేది, సెస్టిలక్స్ అనే పేరు ఉండేది.
అయితే ఈయన ఏం చేశాడంటే ఆ పేరు తీసేసి నా పేరు పెట్టమని అడిగాను. చక్రవర్తి కదా, ఒప్పేసుకున్నాను. ఆయన పేరుని బట్టి ఆయన ఆ నెలకి ఆగస్ట్ అని పేరు పెట్టారు. అగస్టస్ నుంచి వచ్చిన పేరు ఆగస్ట్, ఆ నెలకు వచ్చింది. తానొక్కడే నెలకు పేరు పెట్టుకుంటే బాగోదని వాళ్ళ నాన్న పేరు ముందు నెలకు పెట్టాడు. వాళ్ళ నాన్న పేరు ముందు నెలకు. వాళ్ళ నాన్న పేరు ఏంటి? జూలియస్. కాబట్టి ఆ నెలకి జూలై అని వచ్చింది. నేను చాలా నెమ్మదిగా చెప్తున్నా, మీకేమి చెట్టు కింద కూర్చోబెట్టి కథలే వినిపించట్లేదు. మీరు కావాలంటే వెళ్ళి తర్వాత ఇది చెప్పేది కరెక్టా కాదా అని మీరు చదవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ అగస్టస్ అనేటువంటి చక్రవర్తి కాలంలో ఇది జరిగింది అని చెప్తున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టుంటాడు అని అంటే క్రీస్తు పూర్వం 39 నుంచి క్రీస్తు శకం 14 మధ్యలో అని 1వ వచనం నుంచి మనకి నిర్ధారణ అవుతుంది. అయితే ఇప్పుడు 2వ వచనం పోతాం. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. మొదటి వచనంలో కైసర్ ఔగుస్తు అని ఆయన పేరు పెట్టాడు. ఆయన ఎప్పటివాడు ఏంటి అనే విషయాలు మనకు లెక్కలు వచ్చాయి. 2వ వచనంలో ఇంకొక ఆయన పేరు పెట్టాడు. ఆయన పేరు ఏంటంటే కురేనియు, కురేనస్ అని అంటారు. ఈ పేరు బాగా తేడా కలిగిన పేరు. ఏంటి సార్ తేడా అని అంటే మనిషి తేడా కాదు, పేరు తేడా. పేరు తేడా అంటే నా ఉద్దేశంలో చెడ్డవడానికి కాదు. ఎందుకు తేడా అని అంటానంటే ఒక స్పష్టత ఉండదు ఆ పేరులో. ఆ పేరు చాలా మందికి ఉండదు. ఉదాహరణకు నేను చెప్తాను. తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఇది నిజంగా జరిగిన విషయం. కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత అధిష్టాన వర్గం గారు సీఎం హోదాని ఎవరికి ఇవ్వాలా అని చాలా ఆలస్యం చేశారు. అంటే రేపు చెప్తారు అలా ఆలస్యం చేశారు. చివరికి ఒకరోజు నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. కొంచెం హడావిడిగా ఉందంటే అంటే రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అన్నారు. నేను కుతూహలంతో ఎవరయ్యారు ముఖ్యమంత్రి అని అడిగాను. ఎందుకంటే అప్పట్లో 4-5 పేర్లు నాంతా ఉన్నాయి. ఈయన అవుతాడు. కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అంటే నా పక్కన ఉన్న ఆయన ఈ జవాబు ఇచ్చారు, రెడ్డి గారు అయ్యాడు అని అన్నాడు. రెడ్డి గారు అయ్యాడు అని అంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చింది. ఎందుకనంటే 3 రెడ్లు సీఎం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్తో గెలిచిన వాళ్ళు ఒక 60 మంది రెడ్లు ఉన్నారు. అప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటి? ఏ రెడ్డి అని. ఏ రెడ్డి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు రెడ్డి. ఏ రెడ్డి? అప్పుడు చెప్పారు రేవంత్ రెడ్డి అని. ఒకవేళ రేవంత్ కలపకపోతే రెడ్డి అని అంటే ఏ రెడ్డి అని వస్తుంది. కురేనస్ అనే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నర్లు అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఏ కురేనియస్ ఎవరో? సిరియా దేశానికే కురేనస్ అనేటువంటి గవర్నర్లు 3 ఉన్నారు. ఎవరో? ఏ కురేనస్ టైంలో జరిగింది ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. అయితే జాతర 1758లో టివోలి ఊరి పేరు టివోలి, అది ఇటలీ దేశంలో ఉంది. ఆ ఊర్లో తవ్వుతూ ఉంటే ఏదో పని కోసం ఒక రాతి పలక దొరికింది. పాలరాతి పలక, తెల్లది రాతి పలక, స్టోన్ ట్యాబ్లెట్ అంటారు పెద్దది. దాని మీద ఏదో రాతలు ఉన్నాయి, చెక్కులు. దాన్ని శుభ్రంగా కడిగితే దాని మీద ఉన్నటువంటి రాత ఈ విధంగా ఉంది. ఫ్యాబులస్ కురేనస్ అనేటువంటి ఆయన సిరియా దేశానికి కిల్కియా ప్రాంతానికి గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన విషయం. ఆయన జనాభా లెక్కలు వేయమని అడిగినప్పుడు ప్రజలందరూ ఇచ్చినటువంటి జనాభా లెక్కలను బట్టి ఈ 2 రాష్ట్రాల్లో జనాభా 1,07,058 మంది అని అరాయనది. ఈ గవర్నర్ గారు క్రీస్తు పూర్వం 14 నుంచి క్రీస్తు శకం 6 దాకా ఉండేవారు. ఇందాక 39 నుంచి 14 దాకా వెళ్ళాము. ఇప్పుడేమో 14 నుంచి 6 దాకా వచ్చాం. చాలా దగ్గరకు వచ్చేసి
ఓకే, అంటే ఒక్కొక్క వచనాన్ని బట్టి చరిత్ర ఎంత స్పష్టంగా ఇది చరిత్రలో కూర్చున్నది, ఎవరో చెట్టు కింద కూర్చొని రాసినటువంటి పెట్ట కథ కాదు అనే విషయం అర్థం. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. ప్రజా సంఖ్య కోసం ఊరు వెళ్తారా సార్? ఇది ఏమన్నా వినగలిగేటట్లుందా? ఈ రాసినోడికి బుర్ర ఉందా? జనాభా లెక్కల కోసం ఊర్లు వెళ్ళేటువంటి వాళ్ళు ఎందుకుంటారండి? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. అయితే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి నేను నిన్న సాయంత్రమే నేను అమెరికా నుంచి వచ్చాను. నిన్న సాయంత్రం వస్తే అమెరికాలో జరిగిన విషయం, నా బ్యాగ్ ఉంటుంది, నా బ్యాగ్ ఎవరికో ఇచ్చాను, అది వాళ్ళ చేతులు మారినాయి, కొంచెం టెన్షన్ ఎక్కువైంది. అప్పుడు నన్ను అడిగారు, బ్రదర్ ఆ బ్యాగ్లో ఏముంది కనుక అంత టెన్షన్ పడుతున్నారన్న. ఏముంటుంది సార్, ఆ బ్యాగ్ పోతే నేను అడుక్కు తినాలి అన్న. ఏ డబ్బులు ఉన్నాయి అన్న. డబ్బులు పోతే ఏం పర్లేదు సార్, మళ్ళీ సంపాదించవచ్చు. మరి ఏమున్నాయి అన్న. నా పాస్పోర్ట్ ఉంది దాన్ని, అది లేకపోతే నేను ఏం చేయలేను. దేశం కాని దేశంలో సార్ నా పాస్పోర్ట్ పోయిందంటే ఎవడంటాడు? ఏం చేయలేను. అడుక్కు తింటాను కూడా పని చేయండి. ఇది పరిస్థితి. జైల్లో తీసుకెళ్ళబడేస్తాను. మీరెవడో తెలియదు సార్ అనేసి. మనకి పాస్పోర్ట్ వేరే దేశానికి వెళ్తే ఎంత ప్రాముఖ్యమో, ఈ లోకంలో బతకడానికి ఆధార్ కార్డ్ ఎంత ప్రాముఖ్యమో, పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ ఎంత ప్రాముఖ్యమో, అప్పట్లో జనాభా లెక్కల్లో పేరు ఎక్కించుకోవడం అంత ప్రాముఖ్యం. ఈ కాలంలో మనకి కార్డులు ఉన్నాయి, కార్డు చూపిస్తే సరిపోతుంది. అప్పట్లో కార్డులు ఉండే కావు, మనిషినే చూపించాలి. మనిషిని చూపిస్తే వాళ్ళు లెక్కేస్తారు. అంటే ఇప్పుడు మనిషిని చూపిస్తే లెక్కేస్తారనే కాదు. ఇప్పుడు చూద్దాం, మీరు బ్యాంకుకి వెళ్ళారు, మీకు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మీరు డబ్బులు తీసుకోవాలి. సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియం, డబ్బులు వచ్చాయంటే ఇవ్వండి అంట. ఎడ్వర్డ్ విలియం అనే ఆయనకి డబ్బులు వచ్చినాయి సార్. అయితే మాకు ఒకటే ప్రశ్న, ఏంటిదా మీరు ఎడ్వర్డ్ విలియం అంటానికి రుజువు ఏంటి? నేను ఉన్నాను కదా సార్. మీరు ఉంటే కాదు, కార్డు ఉందా? కార్డు. ఇప్పట్లో మనుషులు ఉంటారంటే కార్డు ఉందా? అప్పుడేంటంటే మనిషి ఉన్నారు. కాబట్టి జనాభా లెక్కలు వేస్తున్నారు అని అంటే ఏ ఊర్లో పుట్టారో ఆ ఊరు వెళ్ళిపోయింది, జనాభా లెక్కల్లో పేరు నమోదు చేసుకొని రావాలి. ఇదండి 3 వచనాలు మీకు చెప్పాను. దీనికి కూడా రుజువు ఇస్తాను. క్రీస్తు శకం 104లో గయస్ అనేటువంటి ఒక గవర్నర్ గారు ఉండేవారు. గయస్ అనే గవర్నర్, తెలుగులో గాయి అంటారు. ఆ గవర్నర్ గారు ఒక తాకీదు పంపించాడు, అది దొరికింది, చుక్కల్లాగా దొరికింది. దాని మీద ఏమంటే తెలుసా? ప్రజా సంఖ్య కోసము ప్రతి వాళ్ళు వారి వారి గ్రామాలకు ఊర్లకు వెళ్ళి నమోదు చేయించుకోవాలి, ఇది రాజాజ్ఞ. అది దొరికింది. కాబట్టి ఎవరు ఊరు వాళ్ళు వెళ్తారా అంటే వెళ్తారు అంటానికి ఇది రుజువు. 3 వచనాలు చూసాం, 3 కూడా చరిత్రలో చూడటానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు 4, 5 కలిపి ఉంటుంది, దాన్ని చూద్దాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. ఈ 2 వచనాలు కలిపి ఉన్నాయి. చాలా విషయాలు దీంట్లో ఉంటే మనకి ఒక్కొక్క విషయాన్ని పొరగా తెలుసుకున్నాం. ముందు సులభతరమైనది ఏంటో తెలుసుకున్నాం. యోసేపు అనేటువంటి ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన గలిలయ అనే ప్రాంతంలో ఉండేవాడు. ఈ గలిలయ అనేది ఉత్తరాన్ని పైన ఉంటుంది. అంటే మనం ఎలా ఆలోచిస్తారంటే గలిలయ అన్నది కాకినాడ లేకపోతే ఈస్ట్ గోదావరి అనుకోవచ్చు. ఇది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గలిలయ. అక్కడ ఉన్నాడు. ఆయన పుట్టిన ఊరు ఏదంతా కృష్ణా జిల్లా. అదేంటది యోదయ. మధ్యలో ఒక జిల్లా దాటెళ్ళాలి, మధ్యలో ఒక రాష్ట్రం దాటెళ్ళాలి. ఆ రాష్ట్రం పేరు సమరయ. సో పై నుంచి ఆయన కిందకు వచ్చి అక్కడ బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాలి. అది ఇక్కడ జరిగినటువంటి విషయం.
సుమారు 100 మైళ్ళు, సుమారు 100 మైళ్ళు, 160 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అంటే దగ్గర దగ్గర ఒక వారం రోజులు ప్రయాణం, మనిషి కాలినడక మీద వెళ్ళాలి కదా. అంత దూరం ప్రయాణం అయ్యి ఆయన బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బెత్లెహేం గురించి ఆలోచిద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలిసింది. బెత్లెహేం అనే ఊరి గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు పుట్టినటువంటి కాలంలో బెత్లెహేము చాలా చిన్నది, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే బెత్లెహేం యొక్క జనాభా అప్పట్లో 400 మంది మనుషులు అంతే. 400 మంది మనుషులు అంటే తిప్పి కొడితే 80 నుంచి 100 కుటుంబాలు ఉండేవి అంతే. 80 నుంచి 100 కుటుంబాలు అంతే. అది ఒక చిన్న ఊరు. ఆ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరు? యోసేపు, మరియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ ఊరికి చాలా ప్రాధాన్యత ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. ఎందుకండి ఆ ఊరికి అంత ప్రాధాన్యత అంటే, బెత్లెహేం అనేటువంటి ఊర్లో 3 ప్రేమ కథలు ఉన్నాయి. 3 ప్రేమ కథలు. బెత్లెహేం అనే ఊరికి 3 ప్రేమ కథలు ఉన్నాయి, లవ్ స్టోరీస్. మొదటి ప్రేమ కథ బెత్లెహేం అనే ఊర్లో ముగిసింది. రెండో ప్రేమ కథ బెత్లెహేం అనే ఊర్లో కొనసాగింది పూర్తిగా. మూడో ప్రేమ కథ బెత్లెహేం అనే ఊర్లో ఆరంభమైంది. ఏంటి సార్ ఆ 3 ప్రేమ కథలు అంటే? మొదటి ప్రేమ కథ ముగిసింది. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండం 47 అధ్యాయం కలండి. కథలాగా చెప్తున్నాను, మీరేం తీయక్కర్లేదు, కథేనండి. నెమ్మది చెప్తున్నాను కథ గుర్తుంటుంది. ఏంటి ఆ కథ అంటే, ఓ పెద్ద ఆయన వాళ్ళ కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఓ పెద్ద ఆయన కొడుకుతో. ఆ పెద్ద ఆయన పేరు యాకోబు. ఆయన మాట్లాడుతుంది యోసేపు. ఆ యోసేపు చాలా ఉద్రేకంతో, నాన్నగారు అమ్మగారిని చూసి చాలా కాలం అయింది, అమ్మకి ఏమైంది? రే అమ్మకి ఏమైందంటే ఏం చెప్పంటారా? వస్తున్నారా మేము ప్రయాణం అయ్యి, వస్తా ఉంటే ఎఫ్రతా ప్రాంతానికి వచ్చానరా. ఇంకా అల్లంత దూరం వెళ్తే బెత్లెహేం వస్తుంది, ప్రయాణమై వెళ్ళాం. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా, నా ఒళ్ళు పడిపోయింది, అక్కడే కళ్ళు మూసిందిరా, నాకు చాలా బాధ అనిపించిందిరా, అక్కడే అమ్మని పాతి పెట్టేశాను. ఎక్కడ డాడీ? అదేరా బెత్లెహేం అనే ఊర్లో అమ్మని పాతి పెట్టాను. మళ్ళీ చెప్పు డాడీ. అదేరా బెత్లెహేం అనే ఊర్లో. సరే డాడీ, ఎప్పుడైనా నాకు ఎంత చూస్తాను. ఆ విధంగా చెప్పింది ఎవరంటే యోసేపు. ఒక ప్రేమ కథ ముగిసింది బెత్లెహేంలో. యాకోబు గారికి 4 భార్యలు. ఇష్టపడి పెళ్లి చేస్తుంది ఒకళ్ళని, తెలియకుండా పెళ్లి చేస్తుంది ఇంకొకళ్ళని, ఇంకొక ఇద్దరిని ఆయనకి ఇచ్చారు. మొత్తం 4. ఈ 4లో ఒకళ్ళని బాగా ప్రేమించారు, రేచల్. ఆమె చచ్చిపోయింది బెత్లెహేంలో. ఆమె కోసం 14 సంవత్సరాలు కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ప్రేమ కథ ముగిసింది బెత్లెహేంలో. ఇది మొదలు. రెండోది, ఒక ప్రేమ కథ నడిచింది బెత్లెహేంలో. ఈ ప్రేమ కథ ఏంటో తెలియాలంటే రూతు గ్రంథం చూడాలి. బోయజ్కి రూతుకి మధ్యన ప్రేమ మొత్తం అంతా నడిచింది బెత్లెహేంలోనే. ప్రేమ కథ మొత్తం నడిచింది బెత్లెహేంలో. ప్రేమ కథ బెత్లెహేంలో నడిచింది కాబట్టి రూతు బోయజ్కి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు. ఆ కొడుకే దావీదు. అందుకనే బెత్లెహేముని దావీదుపురము అని అన్నారు. దావీదుపురము. బెత్లెహేము దావీదుపురము అనే విషయం మనకు ఎలా తెలిసింది? రూతు గ్రంథాన్ని బట్టి తెలిసింది. ప్రేమ కథ కొనసాగింది బెత్లెహేంలో. ఇప్పుడు 3వ ప్రేమ కథ చెప్తాను. మొదటి ప్రేమ కథ ముగిసింది, రెండో ప్రేమ కథ కొనసాగింది, 3వ ప్రేమ కథ ఆరంభమైంది అక్కడే. అదే ప్రేమ కథ దేవుడు నిన్ను ప్రేమించినటువంటి కథ బెత్లెహేంలో ఆరంభమైంది. నన్నా సార్, ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈ వాక్యం నీ చెవిలో పడింది. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమ ఎప్పుడు కూడా ఈ రెండాట్లు ఏదో ఒకటి కోరుకుంటుంది. అయితే నోరు తెరిచి ప్రేమిస్తున్నాను అని చెప్పాలి, ఐ లవ్ యూ. లేదా ప్రేమకు రుజువుగా, ప్రేమకు గుర్తుగా, ప్రేమకు చిహ్నంగా ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే కార్యం ఉండాలి, లేకపోతే నోటి మాట ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ, ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఐ లవ్ యూ అని చెప్తూ మనకి ఒక డబ్బా పంపించాడు, కొరియర్ డబ్బా, ఒక బాక్స్ గిఫ్ట్ పంపించాడు.
ఆ బాక్స్ మీద అడ్రస్ ఏమని రాస్తుందంటే, యోదయ దేశంలో బెత్లెహేము, ఎఫ్రతా ప్రాంతంలో బెత్లెహేముకు అని. ఆ డబ్బా పరలోకము నుంచి వచ్చింది. ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ డబ్బా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఆ డబ్బాలో ఏమున్నది చెప్పగలరా? ఆ డబ్బాలో ఏముంది చెప్పగలరా? యేసయ్య. యేసయ్య అనే గిఫ్ట్ ని దేవుడు మనకిచ్చాడు. అది ప్రేమ కథ మొదలైంది బెత్లెహేములో. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ ప్రేమ కథలో వాళ్ళు కొనసాగుతారు. ఇప్పుడు రెండోదైంది బెత్లెహేము. మళ్ళీ చదువుదాం 4-5 వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన. ఈ మాటలు మనలో చాలా మందికి ప్రశ్న రేకెత్తించాలి. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన, అదేంటండి? ప్రధానమైతే భార్య అనరుగా, పెళ్ళి అయితే భార్య అంటారు. ఇక్కడ ప్రదానం చేయబడింది అంటారు, భార్య అంటున్నారు. ఈ బైబిల్ రాసినోడికి కనీసం అది కూడా తెలీదా? ఇంకా రెండోది, తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన. పెళ్ళి అవ్వలేదు కదా, గర్భవతి అనే మాట రాశారేంటి అంటే ఈమె రిలేషన్ ద్వారా పుట్టిందా, లేకపోతే ఈమె ఇల్లీగల్గా అక్రమ సంబంధం ద్వారా గర్భవతి అయిందా? ఎలా సార్? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలంటే యూదా సంస్కృతి గురించి మనం అర్థం చేసుకోవాలి. మన సంస్కృతి గురించి కూడా చూడండి. మనకి పెళ్లిలో 3 ఉంటాయి, 3 మెట్లు. మొదటి మెట్టు నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్. రెండో మెట్టు బెట్రోతల్, ప్రధానం. మూడోది అంతిమ మెట్టు వివాహం, మ్యారేజ్. 3 ఉంటాయి. మనకి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరుగుద్ది? పెళ్లి వయసు వచ్చినప్పుడు జరుగుతుంది. ఆడపిల్ల అయితే 18 ఏళ్ళు దాటాలి, మగోడైతే 21 ఏళ్ళు దాటాలి. అప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తారు. రెండోది బెట్రోతల్ ఎప్పుడు జరుగుద్ది? పెళ్లికి కొన్ని గంటల ముందు ఆ అమ్మాయిని పెళ్లి కొడుకు ఇంటికి పంపించేదికోండి, ఆ అమ్మాయిని మీకు ఇస్తున్నాం అంటే పెళ్లి కార్యక్రమం ఆరంభమవుతాయి. ఇది ప్రధానమైన కొన్ని గంటలకి వివాహం అయిపోతుంది. ఇది మనకి జరిగే జాతరం. యూదులకి ఈ 3 ఉంటాయి. నిశ్చితార్థం ఉంటుంది, ప్రధానం ఉంటుంది, వివాహం ఉంటుంది. కానీ మనకి జరిగిన టైం ఫ్రేమ్లో జరగదు. మనకి జరిగినట్లు మన టైం ప్రకారం జరగదు. ఎలా జరుగుతుంది సార్? వాళ్ళకి నిశ్చితార్థం మగపిల్లలు కానీ ఆడపిల్లడు కానీ 7 సంవత్సరాల లోపల అయిపోతుంది. 7వ సంవత్సరం అంటే 2వ క్లాస్ లేదా 3వ క్లాస్. అప్పటికే ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో డిసైడ్ అయిపోతుంది నిశ్చితార్థం. ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరం అవుతారు. అప్పుడు 2వ పని చేస్తారు, దాన్నే ప్రధానం అంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆడపిల్లలు సర్వసాధారణంగా 11-12 ఏళ్ళ నుంచి 14-15 ఏళ్ళ లోపల వాళ్ళు ఈ పుష్పవతులు అవుతారు, మెచ్యూర్ అవుతారు. కాబట్టి మరియం అతి ఎక్కువ వయసు వేసుకుంటే 15 ఏళ్ళకి ఆమె మెచ్యూర్ అయితే, ఇది జరిగేటప్పటికి మరియమ్మ వయసు 16 ఏళ్ళు మాత్రమే. మీరు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇది నాకు కాదులే పెద్ద అయిన తర్వాత ఆలోచించవచ్చులే అని అనుకుంటున్నారేమో. మరియమ్మ యేసు ప్రభుని గర్భములో కలిగి ఉన్నప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు, 10వ క్లాస్ అమ్మాయి. ఆ స్థాయిలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ స్థాయిలో జరిగినటువంటి సన్నివేశాలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నాకు సంబంధం లేదులే, నేను చిన్నదాన్ని, నేను చిన్నోడిని అని అనొద్దు. వయసుకు మించినటువంటి దరిద్రమైన పనులు ఎన్నో చేస్తున్నాం మనం. వయసుకు మించిన మాట్లాడుతున్నాం, వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తున్నాం. వయసులో చేయగలిగేటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేం? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారేమో, 7వ క్లాస్ వాళ్ళ, 8వ క్లాస్ వాళ్ళ, మీరు కూడా నిర్ణయం తీసుకోగలుగుతారు. నాకేం తెలియదని అనొద్దు. పెద్ద అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోలేరు. తీసుకుందామన్నా చాలా అడ్లు వచ్చి పడిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సరే, ఈ ప్రధాన రోజు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని నుంచోబెట్టి
ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు, ప్రధానంగా అప్పుడే వాళ్ళ సంస్కృతులు అన్నమాట, ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు, కానీ ఒక సంవత్సరం వరకు, ఈ రోజు నుంచి ఒక సంవత్సరం వరకు మీరు శారీరకంగా కలవకూడదు, ఇంటర్ కోర్స్ చేయకూడదు. మీరు భార్యాభర్తలే కానీ భౌతికంగా శారీరకంగా దగ్గర అవ్వకూడదు. ఏ ఇద్దరైనా మీరు ఇద్దరు కూడా చదువుగా ఉంటున్నట్లు, దగ్గరగా ఉంటున్నట్లు ఇద్దరు కనుక సాక్ష్యం ఇస్తే, మీ ఇద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చచ్చిపోయేదాకా చేస్తారు. కాబట్టి ఆ ప్రదానం చేయబడిన తర్వాత వివాహం మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కనుక అటు ఇటు అయితే వచ్చేటువంటిది చావే. ఆ తర్వాత సంవత్సరం తర్వాత వివాహం చేస్తాం. ఈ మధ్యలో ఏం జరిగిందో ఇక్కడ రాయలేదు, కానీ మీకు తెలిసిందే. ప్రధానం అయిపోయినటువంటి కొన్ని రోజులకి మరియమ్మ తన పనులే తాను చేసుకుంటుంది, ఇంటి పనులు చేసుకుంటుంది. ఏం పనులు చేసుకుంటుంది? గోధుమలు బాగు చేయటం, బాడ్లు బాగు చేయటం, నీళ్ళు తీసుకురావటం, ఇది చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆమె పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు గబ్రియల్ దూత వచ్చి మాట్లాడాడు. ఆ మాటలు మీకు తెలిసిందే. మాట్లాడితే భయపడిపోయింది. ఎవరు? మరియమ్మ. అయ్యా అమ్మా, మరి నేను పురుషుణ్ణి ఎరగని దానను అంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఎప్పుడు కూడా నా గీత దాటి వెళ్ళలేదు. నేను చాలా గట్టిగా చెప్పగలను. దేవుడు కూడా గబ్రియల్ని పంపించినప్పుడు కన్య అయిన మరియ దగ్గరికి వెళ్ళు అన్నారు. అంటే దేవుడికి కూడా తెలుసు ఆమె కన్య అని, మరియకు తెలుసు ఆమె కన్య అని. ఇక్కడ కూర్చున్నటువంటి పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లల గురించి నేను అడుగుతున్నాను. మీలో ఎంతమంది గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరో నా జీవితాన్ని నేను ఇంకా పాడు చేసుకోలేదని? చెప్పండి నాకు. ఎంతమంది చెప్పగలరు ఆ మాట? మరి 16 ఏళ్ళ అమ్మాయి, మ్యాక్సిమం, అంతకంటే తక్కువేనేమో. నేను పురుషుని జోలికి వెళ్ళలేదు. ఇది ఎట్లా సాధ్యం? ఒకవేళ కనుక నాకు గర్భం వస్తే దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి సమాజం ఒప్పుకోదు. అప్పుడు గాబ్రియల్ అంటున్నాడు, అమ్మా ఇది దేవుడి యొక్క కార్యాచరణ, ఇది దేవుడు ఆలోచించింది, దేవుడు తలపెట్టింది. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే ఆయన కార్యాన్ని స్థిరపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి. జాగ్రత్తగానండి, అక్కడితో వదిలేట్లా. నీ అనుమతి లేకుండా, నీ అంగీకారం లేకుండా, నీవు ఆయనతో సహకరించకుండా నీ జీవితాన్ని ఆయన బాగు చెయ్యడు, నిన్ను వాడుకోడు. దేవుడు నన్ను వాడుకోవాలంటే నన్ను సమర్పించుకోవాలి, నేను ఆయనతో సహకరించాలి. మరియమ్మ సహకరించడానికి ఇష్టపడింది, మరియమ్మ సమర్పించుకోవడానికి ఇష్టపడింది. ఆ సమర్పణ ఎంత విలువైందంటే, ఒకవేళ సమర్పించుకొని గర్భవతి అయితే ఆమెను రోడ్డు మీద తీర్చి లాగి చంపేస్తారేమో. చావుకి తెగించినటువంటి సమర్పణ అది, చావుకి తెగించిన సమర్పణ. క్రిస్మస్ సందడి అనే పాటలు పాడేస్తాం. నేను తప్పనట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు వారు పుట్టిన రాత్రి ఏ సందడి లేదు, ఏ సందడి లేదు. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. చేసుకోవద్దని నేను అంటలా, అది బుద్ధి తక్కువ అని కూడా నేను అంటలా. కానీ ఒరిజినల్ మర్చిపోవద్దు. ఈ సందడిలో, ఆ నిషీధి రాత్రిలో, ఆ అంధకార సమయంలో జరిగింది ఏంటి అనేది మర్చిపోవద్దు. ఆ కాలంలో జరిగింది ఏంటి అనేది మర్చిపోవద్దు. యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి ఎవరు ఎలాంటి పనులు చేయాల్సి వచ్చిందో మర్చిపోవద్దు. ఒక 16 ఏళ్ల అమ్మాయి చావుకు తెగించి నిలబడి, అందుకే మనం ఈరోజు క్రిస్మస్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సరే అమ్మా నేను ఒప్పుకుంటున్నాను, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను అన్న. ఈలోగా యోసేపుకి తెలిసి యోసేపు నీతిమంతుడు అని రాశారు. అంటే ఏంటి? అల్లరి చేసేవాడు కాదు, సైలెంట్గా వదిలేక ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాం, నాకు సంబంధం లేదనుకున్నాం. ఆ తర్వాత ఏమైతుందా అది తర్వాత విషయం అని
యోసేపు నిర్ణయించుకుంటే అదే గాబ్రియల్ దూత యోసేపు దగ్గరికి వెళ్ళి కలలు "ఓయ్, వదిలిపెట్టద్దు, ఇది దేవుడి కార్యం అని చెప్పండి. మరియమ్మ ఒప్పుకుంది. యోసేపు లోబడ్డాడు. మరియమ్మ ఒప్పుకోవడానికి చౌకి తెగించింది. యోసేపు లోబడటానికి ప్రజలు ఏమన్నా కూడా నాకు అనవసరం అని అనుకున్నాను. ప్రజలు ఏం చేస్తారేమో, ఎలా ఏం చేయకుండానే నీ భార్య గర్భవతి అయిందా అంటారేమో, కానీ పర్లేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు నీ మాటలు చెప్తానంటే, వాళ్ళిద్దరూ ఆ విధంగా సాహసించకపోయినట్లయితే ఈరోజు మనం క్రిస్మస్ చేసుకునే వాళ్ళం కాదు. ఇలాంటి టెంట్ కింద, ఇలాంటి రంగురంగు లైట్ల కింద హల్లెలూయా అనే పాటలు పాడతాం, కాలు ముందుకి వెనక్కి వేసి పాటలు పాడతాం మంచిదే, నేను చెడ్డదంట్లా. అది ఏ పనికి మాలినోడైనా చేస్తాడు. అది పెద్ద విషయం ఏముంది, ఎక్కడికొచ్చి 2 స్టెప్పులు ఏమంటే పెద్ద విషయం కాదు. ఊర్లోకి వెళ్ళి, బజార్లోకి వెళ్ళి, మార్కెట్లోకి వెళ్ళి అవసరమైతే యేసయ్య నా దేవుడు అని చెప్పుకోవడానికి మనకి దమ్ముందా? ఆ విధంగా మనం సాహసించగలమా? యేసు ప్రభుని తీసుకురావడానికి వెళ్ళి సాహసించారు. ఆ యేసు ప్రభుని ఒప్పుకోవడానికి మనకు దమ్ముందా? ఆ సాహస కార్యం చేయడానికి మనకు చేత అవుతుందా? సరే, వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. మనం కొన్ని రోజులకి ఈ వార్త వచ్చింది. ఏ వార్త? జనాభా లెక్కల గురించి. యోసేపు పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటాడు మరియ దగ్గరికి. అమ్మా మరియమ్మ అంటే, ఏమైందండి? మరియమ్మ, నేను మొన్నటి నుంచి చాలా టెన్షన్ పడుతున్నానమ్మా. ఏమైంది? అట్లా కాదమ్మా, ఇప్పుడు నీకు 3వ నెల వచ్చింది కదా. అవును, కరెక్ట్గా 2 రోజులు అయింది 3వ నెల వచ్చి. ఇంకొక కొన్ని రోజులు పోతే నీ కడుపు బయటకు వస్తుంది. అవునండి, నాకు కూడా భయం ఉంది. బయటకు వస్తే అందరికీ తెలిసిపోద్ది. దీనికి కారణం ఎవరో అని అడుగుతారు, నిన్ను నన్ను నిలదీస్తారు. అవునండి, నేను కూడా ఆలోచిస్తున్నాను. అయితే దేవుడు చాలా మంచోడు. ఏమైందండి? దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటది? జనాభా లెక్కలకి ఇప్పుడే ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏంటంట, నేను పుట్టింది బెత్లెహేములో, యోదయాలో. అవునా, చాలా దూరం కదా. దూరం అయితే ఏమంటే, నేను ఒక గాడి తీసుకొస్తాను, గాడి మీద నేను కూర్చోబెడతాను, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అది వేరే రాష్ట్రం, వేరే ఊరు, అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేడు. వాటికి ఏ బాధ లేదు. దేవుడు మన జీవితంలో ఒక పనిని తలపెడితే, జాగ్రత్త వినండి, దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రతి మెట్టులో కూడా దేవుడు ఎలా పనిచేస్తాడో ఇక్కడ అర్థమవుతుంది. ఇది క్రిస్మస్ సందేశమే. ప్రతి సంవత్సరం కూడా ఇది కథలాగా వింటా ఉన్నారు. దేవుడికి ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసు. మరియమ్మకి దర్శనం ఇచ్చాడు, లేచినప్పుడు మాట్లాడాడు. యోసేపుకి కల ఇచ్చాడు, పడుకున్నప్పుడు మాట్లాడాడు. ఎవరితో ఎప్పుడు మాట్లాడితే పని అవుతుందో దేవుడు తెలుసు. దేవుడు ఆ విధంగా లోబడినప్పుడు ఒక్కొక్క మెట్టులో ఏ విధంగా పనిచేయాలా అని తెలుసు. కానీ మనమేమంటాం, నువ్వు మొత్తం నాకు చెప్పు, అప్పుడు నేను ఆలోచిస్తాను. కుదరదు. విశ్వాసం ఉంటే నువ్వు నా వెంబడరా, నేను నిన్ను నడిపిస్తాను. విశ్వాసం ఉంటే నా వెంబడరా, నేను నడిపిస్తాను. ఆ విధంగా వాళ్ళు ప్రయాణమై రావటం జరిగింది. ఇప్పుడు 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు, అంటే ఎక్కడ? బెత్లెహేములో ఉన్నప్పుడు, ఆమె ప్రసవ దినం నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టాలి, అది దేవుడి నిర్ణయం. దేవుడు ఎంపిక చేస్తున్నాడు ఆ గ్రామాన్ని. అయితే అది ఎంత విచిత్రమో తెలుసా? యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టాలి అనేది ఎప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు నాకు తెలియదు. బహుశా జగత్ పునాది వేయబడుతుంది అయి ఉండొచ్చు. కానీ మనకి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చెప్పాడు? మనుషులకి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చెప్పాడంటే 2700 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పటికి ఎవరి ద్వారా? మీకా అనేటువంటి ఆయన ద్వారా చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అయితే ఒక మాట వినండి. మీకా గ్రంథం రాసినప్పుడు బెత్లెహేములో ఎంతమంది ఉండేవాడు తెలుసా? ఒక బైబిల్ పండితుడు చెప్పాడు, యేసు ప్రభు బెత్లెహేం మీకా గ్రంథం రాసినప్పుడు బెత్లెహేంలో 40 మంది ఉండేవాళ్ళు. 40 చిన్న ఊరు అది.
అంత చిన్న ఊరు గురించి ఒక ప్రవక్త రాయటం, 700 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరటం, ప్రవచనాలకు నెరవేర్పుగా యేసయ్య వచ్చాడు. కల్పితం కాదు. ఒక గణిత శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్ ఏమంటాడు తెలుసా, యేసు ప్రభు వారి యొక్క ప్రవచనాలు నెరవేర్చడం అది అనుకోకుండా జరిగేది కాదు, ఖచ్చితంగా జరిగేది. అది ఎంత ఖచ్చితం అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ ఉంది కదా, మొత్తం ఉభయ ఆంధ్ర రాష్ట్రాలంతా కూడా రూపాయి బిళ్ళలతో నింపేసి అనుకోండి. అడుగెత్తు రూపాయి బిళ్ళలు, మొత్తం అంతా రూపాయి బిళ్ళలు అడుగెత్తు. అందులో 1 రూపాయికి ఎర్రదారం కట్టండి. 1 రూపాయి. నీ మిత్రుడికి కళ్ళగంతలు కట్టి నువ్వు వెళ్ళరా, ఎటు కావాలంటే ఎంత కావాలంటే అంతే. అయితే ఒకే 1 రూపాయి నాణ్యం తీయాలి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇన్ని రూపాయి నాణాల్లో దారం కట్టిన రూపాయి నాణ్యం తీయడానికి ఎంత అవకాశమో, యేసు ప్రభు గురించి ఉన్న ప్రవచనాలు ఆయనలో నెరవేర్చడం అంత అవకాశం ఉంది. యేసు ప్రభు గురించి బైబిల్లో పాత నిబంధనలో 318 ప్రవచనాలు ఉన్నాయి. అది ఒక్క యేసేలో నెరవేర్చడం. బెత్లెహేములో ఆయన పుట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మనం 7 వచనాలు చూసాం. 7 వచనాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. చారిత్రకంగా, భౌగోళికంగా, సామాజికంగా, యోధా సంస్కృతి ప్రకారం ఎప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. యేసు ప్రభు వారు కన్యకకు పుట్టాలి. ఎందుకని? మనకున్న సమస్యను పరిష్కరించాలంటే ఆయనకు ఆ సమస్య ఉండకూడదు. మనకి జన్మతః పాపం ఉన్నది, అది ఆయనకు ఉండకూడదు. అందుకే ఆయన కన్యకు పుట్టాలి. కానీ ఆయన మనిషి ఉండాలి. ఎందుకంటే మనం మనుషులు, మనల్ని పాపం నుంచి విమోచించేవాడు మరొక మనిషి అయి ఉండాలి. కాబట్టి దేవుడు మనిషిగా కన్యక ద్వారా రావటం దేవుడి నిర్ణయం చక్కగా జరిగింది. ఇప్పుడు 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. యేసయ్య పుట్టింది పశువుల పాకలు. అదేంటంటే లోక రక్షకుడు, దేవాతి దేవుడు అని అన్నారు కదా, దేవుడు పరలోకం నుంచి పంపించినటువంటి గిఫ్ట్ అని అన్నారు కదా. మరి దిక్కుమాలిన పశువుల పాకలో పుట్టడం ఏంటండి అని అంటే దానికి అర్థం ఉంది. యేసు ప్రభు వారు పశువుల పాకలో ఎందుకు పుట్టాడంటే, పశువుల పాక లాంటి నీచ జీవితంలో ఉన్నవాళ్ళు కూడా పైకి తీసుకురావాలంటే ఆయన అక్కడ దిగాలి. ఎవడైనా మురిగంట్లో పడిపోతే వాడు మన మిత్రుడైతే వాళ్ళు బయటికి తీసుకురావాలంటే ఎందులో దిగాలి? నేను మురిగొంట్లోకి. నేను దిగను అంటాడు, ఏమవుతాడు? పోతాడు. ప్రపంచం నైతిక మురికి గుంటలో పడిపోతే ఆ మురికి గుంటలోంచి దేవుడు బయటికి తీశాడు. ప్రపంచం ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నది అంటానికి 10 రోజులు అయిందనుకుంటే ఇది జరిగి, మేబీ అంతకంటే తక్కువే. మా ఊర్లో జరిగిన విషయం. నేను వేరే దేశంలో ఉండి దాన్ని చదువుతా ఉన్నాను. చదివినప్పుడు నాకు అసహ్యం వేసింది, ఏడుపు వచ్చింది, భయం కూడా వేసింది. ఏం జరిగిందంటే, ఓ 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి గర్భవతి. అది ఈ కాలంలో పెద్ద విషయమే కాదు. ఆ అమ్మాయి గర్భవతి అయ్యి నిండు చోళాలుగా ప్రసవ వేదంతో పాప బయటకు వచ్చేసింది. అయితే అమ్మాయి చేసిన పని ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళి పాపను బయటికి లాగేసి చెత్త కుప్పలో పడేసింది, విసిరేసింది. 3వ అంతస్తు నుంచి విసిరేసింది అంట. 3వ అంతస్తు. అది నేను చెప్పేటువంటి పద్ధతి కొంచెం అసభ్యంగా ఉండొచ్చు, కానీ ఆడపిల్లలు కొంతమంది వాడేసిన నాపి ఇసిరేస్తారే, అలా ఇసిరేసింది ఒక పాపని. మనం చీవుడు తీసి కాగితంతో ఇసిరి పడేస్తామే, అలా పాపని బయటికి లాగి ఇసిరేసింది అంతే. మనం జీవిస్తున్న లోకం అలాంటిది. అలాంటి సమాచారం విని ప్రపంచం పెద్ద ఉలిక్కి పడలా, ప్రపంచం పెద్ద ఆశ్చర్యపోలా. ఇంకేం చేస్తుందిలేండి అని అన్నాడు.
అలాంటి ప్రపంచాన్ని రక్షించాలంటే పాటలో పుడితే ఎక్కడ అవుద్ది? పశువుల పాకలో పుడితేనే అవుతుంది. పశువుల పాక లోకరీత్యా మురికిది. ఆ మురికి లోకములో యేసే పుట్టాడు నైతికంగా మురికైపోయినటువంటి మనల్ని రక్షించడానికి. అందుకే అక్కడ పుట్టాడండి. యేసు ప్రభు పుట్టింది పశువుల పాకలో. ఆయన మానవుడిగా అతి దరిద్రుడిగా పుట్టాడు. కానీ ఆయన మహానుభావం. ఎలా తెలిసింది? ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తార వచ్చింది. దేవుడు తారను పెట్టుకున్నాడు. స్టార్ స్టార్ స్టార్ని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో ఆ తారేంటి ఉందా, నిజంగా ఎవడైనా కల్పించాడా అని ఆలోచించడానికి అవకాశం ఉంది. ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం ఆ స్టార్ ఏంటో చెప్పగలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు మనకి ఖచ్చితమైనటువంటి జవాబు ఉంది, రుజువు కూడా ఉన్నది. ఇక చివరికి వచ్చాం, ఈ వచనం చదివి ముగిస్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇంతకు ఒక ఆయన పుట్టాడు. ఎవరైనా ఆయన గురించి 3 విషయాలు రాశారు ఇక్కడ. ఏమిటవి? రక్షకుడు, రెండోది ప్రభువు, మూడోది క్రీస్తు. రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. రక్షకుడు, పుట్టినోడు రక్షకుడు, రక్షించడానికి పుట్టాడు ఆయన. నిన్ను ఆయన బాగు చేయడానికి రాలా, సరి చేయడానికి రాలా. జాగ్రత్తగానండి, బాగు చేయడానికి రాలా, సరి చేయడానికి రాలా. నువ్వు నశిస్తే రక్షిస్తానికి వచ్చాడు. సార్, దేవుడు నన్ను బాగు చేస్తాడా అనొద్దు, దేవుడు నన్ను సరి చేస్తాడా అనొద్దు. నువ్వు నాశనం అయిపోయావు, పాడైపోయావు, పనికిరాని దానివి, పనికిరానోడు అయిపోయావు. దేవుడు చేయదలుచుకున్న పని రక్షించటం. కుప్పకూలిపోయినటువంటి నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. రక్షకుడు ఆయన రక్షించండి. దేని నుంచి? పాపం నుంచి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపము నుంచి ఊరిని అలా తీసుకురాలేడు. పాపానికి వెల చెల్లించాలి. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి నా వెలను ఆయన చెల్లించాడు, నా శిక్షను ఆయన భరించాడు. దానికోసం వచ్చాడు ఈ లోకంలోకి. ఆ వెల చెల్లించడానికి వచ్చాడు ఆయన. రక్షకుడు, రక్షకుడు, యేసయ్య రక్షకుడు. మరి నువ్వు నేను పాపిని అని గుర్తిస్తే, ఈ లోకంలో నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు అని నీకు అనిపిస్తే, ఈ మాట ఎందుకు ఆలోచించకూడదు? యేసయ్య ఉన్నాడు తెలుసా, తండ్రి దేవుడు నిన్ను ప్రేమించి నన్ను గిఫ్ట్గా పంపించాడు. నీకు బదులుగా నేను చచ్చిపోదామని వచ్చాను. ఒప్పుకుంటావా? ఇప్పటికిప్పుడు నేను రక్షిస్తాను. నా పేరు యేసు. యేసు అన్న మాటకి ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. నేను ఒకప్పుడు తాగుబోతు, డ్రగ్ అడిక్ట్, చచ్చిపోదాం అనుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు నా మిత్రుడు యేసయ్య గురించి చెప్తే, అప్పుడు నేను యేసయ్య దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నన్ను రక్షించాడు. ఈరోజు నిలబడి నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, నేను ఒకప్పుడు నాశనం, నన్ను రక్షించాడు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి బానిసనే, అక్కడి నుంచి దేవుడు నన్ను రక్షించాడు. నేను ఒక కెమెరా డాన్సర్ని, దేవుడు అక్కడి నుంచి నన్ను రక్షించాడు ఆయన. ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన పని అది, రక్షించడానికి వచ్చాడు. మొదటిది. రెండోది, ప్రభు రక్షించి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. రక్షించి నీతో పాటు ఆయన ఆ రక్షణ కార్యంలో కొనసాగించేవాడు ఆయన. ప్రభువు అంటే ఏంటి? గవర్నర్, నడిపించేవాడు. యేసయ్య ఉంటాడు తెలుసా, నేను రక్షించాను, నేను అంతవరకు నడిపిస్తాను. కానీ ఒకటి ఏంటది? నువ్వు నాకు లోబడాలి. ప్రేమతో, కఠినంగా కాదు, ప్రేమతో నువ్వు నాకు లోబడితే నేను అంతవరకు నడిపిస్తాను. అమెరికాకిను కెనడా దేశానికి మధ్యన జాతర, ఓ పెద్ద జలపాతం ఉంటుంది. దాని పేరు నయాగరా. పెద్ద జలపాతం, పైనుంచి కిందకి కొన్ని వందల అడుగులు పెద్ద జలపాతం, భయంకరమైన ఓరి శబ్దం ఉంటుంది. దాన్ని చూడటానికే భయం వేస్తుంది. చార్ల్స్ బ్లాండీన్ ఆయన పేరు.
చార్ల్స్ బ్లాండిన్ 1956 సంవత్సరం జూన్ 29వ తారీఖుతో సహా చెప్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టుకొని నేను దాని మీద నడుస్తానన్నాను. కింద పడితే శవం కూడా దొరకదు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఒక మాట అడిగాడు, నేను మళ్ళీ వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళగలనా అని. ఎందుకల్లా వెళ్ళగలుగుతావు అన్నారు. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఈసారి నా భుజం మీద ఎక్కించుకొని ఎవరినైనా అవతలకి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళగలనా? ఎందుకల్లా వెళ్ళగలవా? మరి మీలో ఎవరిని వచ్చి నా మీద ఎక్కువ కూర్చుంటారంటే ఎవరు రాలేదు. నేను ఎందుకని ఈ మాట చెప్పాను తెలుసా? యేసు ప్రభు దేవుడా, ఆ దేవుడు. యేసు ప్రభు రక్షకుడా, ఆ రక్షకుడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అందరూ అంటారు. నేను అందరూ అన్నారు ఇప్పుడు దాకా. ఇందాక ఇద్దరు పాడారు, ఆ ఇద్దరితో పాటు మీరు అందరూ అనేసి. వాళ్ళు తప్పు చేశారంటలేదు, లేదా మీరు తప్పు చేశారంటలేదు. ఆలోచించుకోండి. మీరు ఆ మాట ఎక్కడి నుంచి అన్నారా? 10 మందితో అన్నారా? హృదయపూర్వకంగా అన్నారా? మీరు ఎవరన్నా నా మీద కూర్చుంటే ఎవడు రాలా? 2-3 సార్లు అడిగాడు. ఒక అతను వచ్చి నేను కూర్చుంటా అన్నాడు. అతని పేరు హ్యారిస్. పేరు కూడా చెప్తాను. హ్యారిస్, నువ్వు వచ్చావు అన్నాడు. అవును, నేనే వచ్చాను. ఇంకెవరికైనా అవకాశం ఎవరు రావట్లేదు. మరి నీకు భయం వేయట్లేదా? నాకు భయం లేదు. నువ్వంటే నాకు విశ్వాసం. ప్రతిరోజు నిన్ను చూసా. నేను నీతో ఉన్నాను కదా ఇంతకాలం, నాకు తెలుసు. మీద ఎక్కువ కూర్చున్నాడంట, వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. ఆ తాడు కట్టింది ఒకళ్ళ బరువు మోయడానికే. కానీ ఇద్దరు బరువు మోయలేక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాడు తెగిపోవడం మొదలుపెట్టింది. తెగిపోతున్నప్పుడు సాగుతున్నప్పుడు ఊగుతున్నప్పుడు అటు ఇటు కింద పడిపోయే పరిస్థితి ఉంది. చార్ల్స్ బ్లాండిన్ పైనున్న హ్యారిస్తో అన్నాడంట, హ్యారిస్, మన ఇద్దరం బతికుండాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏంటి తెలుసా? పూర్తిగా నా మీద నమ్మకం పెట్టుకొని నా మీద అతుక్కుపోవాలి. నీ అంతట్లో ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వే కాదు, నేను కూడా పడిపోతాను. యేసయ్య నీతో నాతో చెప్పమాటాడు తెలుసా? నేను రక్షించింది నేను, అంతం వరకు నడిపించాల్సింది నేను. కానీ ఎప్పుడు అది అసాధ్యం అవుతుంది తెలుసా? నువ్వు లోబడకపోతే. ప్రభు మొదట ఆయన రక్షకుడు, రెండోది ప్రభు, మూడోది ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి? అభిషిక్తుడు, ప్రత్యేకంగా పరలోకము నుంచి పంపబడ్డవాడు. పరలోకము నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళగలిగేది ఆయనే. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళగలిగేది ఆయనే. మనకుండేటువంటి 3 ప్రశ్నలు. ఒకటి గతం గురించి. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే 10 సార్లు గెలిచాం, అది గుర్తుకు రాదు. ఒక్కసారి ఓడిపోయాం, అది గుర్తు వస్తుంది. 15 మంది మెచ్చుకుంటారు, అది గుర్తుకు రాదు. ఒక్కళ్ళు తిట్టారు, అదే గుర్తు వస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ ప్రార్థన నేర్పించారు, అసతోమ సద్గమయ, నా గతం అయోమయం. ఎప్పుడైనా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే హృదయం అంతా గందరగోళం అనిపిస్తుంది. రెండోది తమస్సోమ జ్యోతిర్గమయ, ప్రస్తుతం అంధకారం. భవిష్యత్తు మృత్యోర్మ అమృతాంగమయ. నీ గతం అయోమయమా? నేను రక్షకుడిని. నీ ప్రస్తుతం అంధకారమా? నేను ప్రభువుని. నీ భవిష్యత్తు మరణ భయమా? మరణాన్ని దాటించగలిగే క్రీస్తుని నేను. ఈ 3 నేనే. నన్ను మీరు కలిగి ఉంటే ఓం శాంతి, నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను. నేను శాంతిని మీకు ప్రసాదించడానికి వచ్చాను. భయపడద్దు. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. మా పెద్ద పాప 5 ఏళ్ళు అప్పుడు జరిగిన విషయం అది. మా ఇంటి పక్కన ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి 4 ఏళ్ల పాప ఉండేది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అయితే ఒకసారి మా పక్కింటి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, ఏమండి పాపను మీ ఇంట్లో ఉంచండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, ఆ అమ్మాయికి పురుటి నొప్పులు స్టార్ట్ అయినాయి అన్నారు. అంటే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాం అన్నా. కొద్దిసేపు ఫోన్ వచ్చింది. ఏమనంటే పాప పుట్టిందని చెప్పాం. నీకు చెల్లి పుట్టింది, మనం కొద్దిసేపు నాకు వెళ్దాము, ఇలా చెప్తా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. అయితే 1/2 గంట తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి ఫోన్లో ఏమని చెప్పారంటే, ఏమండి పాప బాగానే ఉంది కానీ తల్లి చచ్చిపోయింది ఇప్పుడే. బాగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళాం.
ఒక అరగంట అలా ఉన్నాం, మేము వెనక్కి వచ్చేస్తా ఉన్నాం, నేను, నా భార్య, మా పాప. ఆటోలో వస్తున్నాం, పాప నన్ను గట్టిగా పట్టుకొని ఉంది కాళ్ళు. అది భయపడుతుందని తెలుసుకొని భుజం మీద చేసి మా అన్న అంటే ఒక ప్రశ్న అడిగింది, పాప చచ్చిపోవటం అంటే ఏంటి అని అడిగింది. తన లైఫ్లో అదే ఫస్ట్ టైం చావు చోటు చచ్చిపోవటం అంటే ఏంటి అన్నది. 5 ఏళ్ళ అమ్మాయి అడిగిన ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. ఎలా చెప్పాలి? చెప్పకపోతే అది ఏమనుకుంటుంది? చావు గురించి భయం కలిగితే పిచ్చెక్కుద్దా దానికి? మనసులో చిన్న ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు చిన్న సలహా ఇవ్వా, చిన్న తలంపు ఇవ్వా అని. ఒక నిమిషం తర్వాత అమ్మ శారద్ అన్న, ఏంటి పాప నిన్న మనం ఎక్కడికి వెళ్ళాం? నిన్న మనం మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు ఏమైంది? మీరంతా బైబిల్ స్టడీలో కూర్చున్నారు, మేము గదిలో ఆడుకుంటా ఉన్నాం పిల్లలు. తర్వాత ఏమైంది? ఆంటీ మాకు నూడిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు, మేము అందరం తినేసాం. తర్వాత ఏమైంది? ఇంకొద్దిసేపు ఆడుకొని మంచం మీద అందరం పడుకున్నాం. తర్వాత ఏమైంది? పొద్దున్న లేచేపటికి ఆయన ఒక సెకండ్ ఆగింది, చెప్పాము. పొద్దున్న లేచేపటికి నా బెడ్రూమ్లో నా మంచం మీద నేను ఉన్నాను. అప్పుడేమైంది? కళ్ళు తెరిచి చూస్తే నా బెడ్రూమ్. ఒక్కసారిగా ఉలుక్కు పడి, పప్పా ఎవరు తెచ్చారు ఇక్కడికి ఆయన అరిచారు. అప్పుడేమైంది? నువ్వు చెప్పావు నేనే తీసుకొచ్చానని. ఆ తర్వాత ఏమైంది? ఇంకేమవుద్ది? నువ్వు తెచ్చావు, ఇది నా బెడ్రూమ్ అని తెలిసిందా, నేను ఇంకేం చేయగలను? సైలెంట్ అయిపోయాను. చచ్చిపోవడం అంటే కూడా అదేనమ్మా అన్న. అంటే ఏంటి పప్ప అన్నది. నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నావు, నేను పడుకున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. కళ్ళు తెరిస్తే నీ బెడ్రూమ్లో నువ్వు కళ్ళు తెరుచుకున్నావు. అవును, చచ్చిపోయినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంటే ఏంటి? చచ్చిపోయినప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటాం, ఏసై వచ్చి మనం తీసుకెళ్తాం పరలోకానికి. అక్కడికి వెళ్ళి కళ్ళు తెరుచుకుంటాం. మనం కళ్ళు తెరుచుకున్నప్పుడు ఉండేది పరలోకంలో, అది మన లోకం, ఎప్పుడు అక్కడే ఉంటుంది. బాధ అనిపించింది. మీరు చప్పట్లు కొట్టారు, నా హృదయాన్ని నేను కూడా కొట్టుకున్నాను దేవుడు ఇచ్చిన సలహాలు. కానీ ఆ తర్వాత శారణంతో ప్రశ్న వేసింది, దాంతో నాకు భయం వేసింది. ఏమన్నా తెలుసా? చావు అదైతే నాకు చచ్చిపోవాలని ఉంది అని. చావు అదైతే నాకు చచ్చిపోవాలని ఉంది. చావు మంచిది కదా, చావు మంచిది కదా. ఎందుకని మాట చెప్పాను తెలుసా? మానవుడికి ఉన్నటువంటి భయాల్లో అతి పెద్ద భయం చావు. యేసు ప్రభుని రక్షకుడుగా కలిగి ఉంటే చావు భయాన్ని కూడా తెగించగలుగుతుంది. నా గతం గురించి భయం లేదు, ఆయన రక్షకుడు. నా ప్రస్తుతం గురించి భయం లేదు, ఆయన ప్రభు. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను అనే భయం లేదు, ఎందుకంటే ఆయన క్రీస్తు. అయితే ఆ యేసయ్యని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ మాటలంతా విని కూడా వేస్ట్. గొల్లలు మాట విన్నారు, యేసయ్యని ఆరాధించి వచ్చారు. జ్ఞానులు తారలు చూశారు, లోబడి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించి వచ్చారు. శాస్త్రులు యేసుప్రభు ఎక్కడ పుట్టాడో చెప్పారు, కానీ వెళ్ళలా. సత్రపు యజమాని యేసుప్రభు పుట్టడానికి ఇల్లు ఇచ్చాడు, కానీ ఆయన వెళ్ళలా. హేరోదికి తెలుసు యేసుప్రభు పుట్టాడని, వెళ్ళలా. ఎందుకు? సత్రపు యజమానికి వ్యాపారం ప్రాముఖ్యం, శాస్త్రులకి వాళ్ళకి గర్వం ప్రాముఖ్యం, హేరోదికి తన స్థానం ప్రాముఖ్యం. యేసుప్రభు గురించి తెలుసు, కానీ వెళ్ళలేదు. యేసుప్రభు గురించి పూర్తి సమాచారం మీకు ఇచ్చాను, తెలుసు మీకు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు ప్రభువుగా ఉంటాడు, నీ క్రీస్తుగా ఉంటాడు. నువ్వు రాకపోతే ఆయన ఎదురు చూస్తాడు. ఆ ఎదురు చూపు ఎప్పుడు దాకా? బహుశా కొంతకాలం ఏమో. ఆ తర్వాత నీకు మరణం వస్తుంది. అప్పుడు నాకు తెలియదని నువ్వు అనలేవు, నరకానికి వెళ్ళాల్సిందే. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? ఈరోజు విన్నటువంటి మాటలను బట్టి, సార్ నేను యేసుప్రభు దగ్గరికి వస్తాను, యేసే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. ఆ మాట చెప్పడానికి ఇష్టమేనా? ఇష్టమైతే ప్రార్థన చేస్తాను. తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను, ఈ టైంలో ఎవరు లేవద్దు. విన్న మాటలన్నిటిని ఒకసారి మనం నెమరు వేసుకుందాం. 1వ వచనం నుంచి 11వ వచనం దాకా ప్రతి వచనం వెనకాల ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి,
పరిస్థితులు, అర్థాలు, అంతరార్థాలు, ప్రతి దాన్ని మనం చూడటానికి దేవుడు సహాయం చేశాడు. వీటన్నిటి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నేను రక్షకుడుగా వచ్చాను, ప్రభువుగా వచ్చాను, క్రీస్తుగా వచ్చాను. నువ్వు అంగీకరిస్తే, నీ హృదయంలో నాకు చోటిస్తే, ఈ రాత్రి యేసయ్యా నేను నా హృదయంలో నీకు చోటిస్తున్నాను, రండి. నా హృదయం కంపు కొట్టేదే, నా జీవితం పాచిపట్టిందే, నా జీవితం కంపు కొట్టేదే. పశువులు పాకలో పుట్టడానికి ఇష్టపడినటువంటి నువ్వు నా హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నావు కదా, రా ప్రభా నా హృదయంలోకి. మనస్ఫూర్తిగా అడగండి ఆ మాట. బలవంతమేం లేదు. మీకు ఇష్టమైతే ప్రభా నా హృదయంలోకి రండి. ఆ విధంగా అడిగితే ఆయన చట్టుక్కున నీ హృదయంలో రావడానికి ఇష్టపడేవాడు. నాకు రుజువు ఇవ్వండి అయ్యా, నాకు నిశ్చయత ఇవ్వండి అని ప్రభువుని అడగండి. ఎవరిని అడగద్దు, ప్రభువుని అడగండి. ఆయనే మీకు ఇవ్వాలి. 100 మంది చెప్పితే సరిపోదు, ఆయన మీకు చెప్పాలి. అడగండి, మీకు అర్థమయ్యే పద్ధతిలో ఆయన మీకు చెప్తాడు. ఆయన దర్శనమా, కళ, అది చుక్క, దేవదూత అనవసరం. దేవుడు ఏ పద్ధతి అయినా వాడచ్చు, నీకు రుజువునిస్తాడా. ఈ రాత్రి యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ మీలో ఎవరైనా ఈ రాత్రి నేను యేసుని నా హృదయంలోకి రమ్మని నేను అడుగుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి యేసుని నా హృదయంలోకి రమ్మని అడుగుతాను. సిగ్గుపడదు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకో. ఈ రాత్రి నేను ఆయన్ని రమ్మని అడుగుతాను. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే చేతులు ఎత్తారో సిగ్గుపడకుండా, భయపడకుండా ఉన్న చోట ఒక్కసారి లేచి నిలబడండి. ఎవరైతే చేతులు ఎత్తారో తలంచండి, కంటు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సిగ్గుపడకూడదు. మరియమ్మ చౌక తెగించింది. యోసేపు ఎగతాళి చేయబడటానికి సాహసించారు. ఒకవేళ మీరు నాకు యేసే కావాలి, నేను యేసే నా హృదయంలోకి అంగీకరిస్తానన్న వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే చిన్న అవకాశం ఇచ్చి ముగిస్తాను. ఉన్న చోటని లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ యొక్క చేతిని, కుడి చేతిని హృదయం మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన నేను చెప్తాను. ఆ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి మీరు ఎవరో, ఎందుకు వచ్చారో, నాకు ఏమై ఉండాలనుకుంటున్నారో మీ వాక్యంలోంచి తెలిపారు. మీరు నా రక్షకుడు, నా ప్రభువు, నా క్రీస్తు. అయ్యా, నా హృదయంలోకి రండి. నన్ను క్షమించండి, నన్ను నడిపించండి, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించండి. యేసే నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి క్రిస్మస్ సందర్భంగా మీరు మాతో మాట్లాడినటువంటి మాటలకై మీకు వందనాలు. నిన్ను మా హృదయంలో కలిగి ఉండటం అసలైనటువంటి క్రిస్మస్. ఎవరైతే లేచి నిలబడి ప్రార్థన చేశారో వారి హృదయంలో అట్టి కార్యం మీరు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. వారికి ధృవీకరణ అనుగ్రహించండి, నిశ్చయతను అనుగ్రహించండి. నీ బిడ్డగా జీవించగలకు కృప చూపించండి. ఈ సమయానికి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.